వాగ్దానము అసాధ్యమైన వాటిని కూడా సాధ్యమయ్యేలాగా చేస్తుంది. వాగ్దానము అసాధ్యమైన వాటిని కూడా సాధ్యమయ్యేలా చేస్తుంది. సాధారణంగా పిల్లలు పుట్టాలన్నా లేదా పిల్లలు కలగాలన్నా ఒక 35, 40, 45, 50 ఎవరో ఒకళ్ళని మాత్రం చూసాం. 75 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు పేపర్లో చదివాము. ఒక ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చిందన్నట్టు విన్నాం. 70 సంవత్సరాలు అనుకుంటా, కవల పిల్లరా ఇచ్చినట్లుగా విన్నాము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క శరీరము చూసినా, శారా యొక్క శరీరము చూసినా గర్భము ధరించి కనేంత సామర్థ్యము శారాకి లేదు. గర్భమును ప్రొడ్యూస్ చేసే గర్భము రావడానికి కావలసిన సామర్థ్యము కూడా అబ్రహాము కలిగి ఉన్నట్లుగా మనకు కనబడదు. కానీ ఆయన నోటితో ఆయన అన్నట్లుగా కనబడతా ఉంటుంది. ఏమని? ఆయన శరీరం మృతతుల్యమైపోయింది, అంటే చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది. శారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైనట్లుగా ఉంది. కానీ దేవుడిచ్చిన వాగ్దానము మాత్రము, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, శరీరములు మృతతుల్యముగా ఉంటాయేమో కానీ దేవుని వాక్యము, దేవుని వాగ్దానము మృతతుల్యములో నుండి కూడా జీవాన్ని పుట్టించింది. హల్లెలూయా. నీ శరీరము కంటే దేవుని వాగ్దానము గొప్పది. నీ శరీరం యొక్క సామర్థ్యము కంటే దేవుని వాగ్దానము నీకు నూతన బలమును తీసుకొస్తుంది. దేవుని వాక్యము అది దేవుని యొక్క శక్తి నీలో పనిచేసేలాగా చేస్తుంది. దేవుని వాగ్దానము అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అంటా ఉండొచ్చేమో, పిల్లలు ఇస్తాడన్నావు దేవుడు, ఇదిగో ఇంక నువ్వు చనిపోయేలాగున్నావు, ఇంకెప్పుడు కంటావు పిల్లల్ని, ఇంకెప్పుడు పుడతారు పిల్లలు అబ్రహాము నీకు? నీ వయసు 100 సంవత్సరాలు, నీ భార్య కూడా ఆల్మోస్ట్ చనిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇంకా పిల్లలు ఎప్పుడు పుడతారు అని ఎంతమంది ప్రశ్నించి ఉంటారో. కానీ అబ్రహాముకు తెలుసు తన నమ్మిన దేవుడు నమ్మదగిన వాడని. దేవునికి స్తోత్రం. అంటే సాధారణంగా అది సాధ్యము కాదు, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక దైవజనుడు చెప్తే విన్నాను. ఒక ఆమెకు దాదాపు 14-15 సంవత్సరాల తర్వాత గర్భం వచ్చిందంట. ఎన్ని సంవత్సరాల తర్వాత? 15 సంవత్సరాల తర్వాత వచ్చిందంట. మరలా ఈ స్కానింగ్లకి వెళ్తా ఉంటే 5వ నెలలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పిండం కూడా ఏర్పడిందంట. దాంట్లోనే కవలలు అయ్యారు. దేవునికి స్తోత్రం. నమ్మటము, దేవుని వాక్యమును నమ్మటము, దేవుని వాగ్దానము నమ్మటము. నువ్వు దీని కొరకు కనుక సాధకం చేసుకోగలిగితే అసాధ్యమైన వాటిని చూచేలాగా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితులు చూడమాకు, మనుషులు అంటున్న మాటలు పట్టుకోమాకు, లేదా నువ్వు ఏ పరిస్థితి ఎంత కష్టమైన మార్గం గుండా వెళుతున్నావో దాన్ని చూడమాకు. కానీ అందులో దేవుడు వాగ్దానాన్ని నువ్వు చూడగలిగితే, దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, దేవుని వాగ్దానమును నువ్వు పలకగలిగితే, దేవుని వాగ్దానమును ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూడగలిగితే ఆ వాగ్దానము యొక్క నెరవేర్పును నువ్వు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు మనకిచ్చిన వాగ్దానము అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచేలా చేసింది. సాధారణంగా ఆ టైంలో డెలివరీ అంటే మామూలు విషయం కాదు. కానీ దేవుడు తన వాక్యములో ఇచ్చినట్లుగా గర్భమునిచ్చిన నేను కనిపింపక మానుదును అన్నట్లుగా ఆయనే గర్భాన్ని ఇచ్చాడు. ఆయనే గర్భమును ధరింప చేయడానికి శక్తిని ఇచ్చిన ఆయనే కనడానికి కూడా శక్తిని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అనుమానాలు మనుషులకు ఏమనంటే, ఈ వయసులో నేను ఎలా కనగలను? నువ్వు కనలేవు, దేవుడికి సామర్థ్యాన్ని ఇస్తాడు. నువ్వు చేయలేవు, దేవుడికి సామర్థ్యాన్ని ఇస్తాడు. నువ్వు ముందుకు వెళ్ళలేవు, దేవుడికి సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుని సామర్థ్యము అసాధ్యమైన వాటిని కూడా మన ద్వారా సాధ్యపరుస్తుంది. హల్లెలూయా. అందుకే మనము ఎప్పుడు అద్దం ముందుకెళ్ళి చూసుకున్నా, లేదా ఎప్పుడు మనల్ని మనం చూసుకున్నా, కానీ మనము ఏమై ఉన్నామో భౌతికంగా అనే దానికంటే కూడా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, ఆయన వాగ్దానము ద్వారా మనకి ఏం చూపిస్తున్నాడు అనే దాని కనుక ఏ విశ్వాసం అయితే చూడగలుగుతాడో ఆ విశ్వాసం ఉన్నతమైన స్థితికి ఎదగగలుగుతాడు. ఆ దైవజనుడు ఉన్నతమైన స్థితికి ఎదగగలుగుతాడు. ఆ సంఘము ఉన్నతమైన స్థితిలోనికి ఎదగగలుగుతుంది. ఎందుకంటే వారు భౌతికమైన
భౌతికమైన పిక్చర్ని వారు చూడట్లేదు, కానీ దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ఆ చిత్రాన్ని వారు చూడగలుగుతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఆ వాగ్దానంలో నుండి ఆ సంఘమును చూడగలుగుతున్నారు. వారి జీవితాలను చూసుకోగలుగుతున్నారు. వారు ఏమై ఉన్నారు అనేది దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి వారు అనుభవించగలుగుతున్నారు. కాబట్టి ఆ ఉన్నతమైన స్థితిలోనికి వారు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము అది అమూల్యమైనది, అది అత్యధికమైనది. అది అమూల్యమైన స్థితిని మనకిస్తుంది. అత్యధికమైన స్థితిని కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 21:1-3 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఏమనంటే చదువుతారు ఒకసారి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేశాను. చూడండి, 100 సంవత్సరముల వయసులో కూడా ఆమె బిడ్డకు జన్మనివ్వడానికి దేవుడు శక్తినిచ్చాడు. వాగ్దానము అసాధ్యమైన వాటిని కూడా సాధ్యమయ్యేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పన్నా మీకు, మీరు తట్టుకొని దాన్ని జీర్ణించుకోగలిగితే, వాగ్దానము పొందుకున్న వ్యక్తి భూమిని విడిచి వెళ్ళాడు, కానీ వాగ్దానము మాత్రం ఇంకా కొనసాగుతానే ఉంది. ఏంటంటే వాగ్దానము పొందుకున్న వ్యక్తి తను జీవించాల్సినంత కాలం భూమి మీద జీవించి భూమిని విడిచి పరలోకంలో దేవుని సన్నిధానంలో ఉన్నాడు. కానీ ఆ వాగ్దానము మాత్రము ఆ ప్రపంచవ్యాప్తంగా ఆ వాగ్దానం పనిచేస్తూనే ఉంది. ఎప్పటి వరకు పనిచేస్తాయంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు అది పనిచేస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇలా అంటాను నేను, మన పిల్లలకు భౌతిక సంబంధమైన ఆస్తులు సంపాదించి ఇవ్వడము ఉన్నదానిలో చేయగలిగిన దాంట్లో మంచిదే. కానీ దేవుని పాదములు పట్టుకొని వాగ్దానాలను గనక తీసుకొని గనక, ఇదిగో నాన్న దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు అని గనక వారికి ఇవ్వగలిగితే, వారి పిల్లలకు కూడా ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆస్తి అయిపోద్ది, వాగ్దానము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. లోక సంబంధమైన వస్తువులు, లోక సంబంధమైన పరిస్థితులు మారుతూ ఉంటే, దేవుని వాగ్దానము మాత్రము అది అత్యధికమైన తన యొక్క శక్తిని బట్టి, అమూల్యమైన తన కృపను బట్టి అది విస్తరింపబడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానము మనలను విస్తరింపజేస్తుంది. ఏం చేస్తుంది? వాగ్దానము మనలను విస్తరింపజేస్తుంది. ఆదికాండములో వాగ్దానం ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి. ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. తర్వాత తన గర్భము నుండి ఇస్సాకును తీసుకుని వచ్చాడు. ఇస్సాకు నుండి ఎవరెవరు వచ్చారు? యాకోబు, ఏశావు యాకోబు వచ్చాడు. యాకోబు నుండి 12 మందిని తీసుకొని వచ్చాడు. ఆ 12 మంది కాస్త 72 మంది అయ్యారు. ఐగుప్తు దేశానికి వెళ్ళారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం విస్తారముగా వారు ప్రబలారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానము మనలను విస్తరించేలాగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.